అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. అంబటి రాంబాబు గారు నా మీద ఓ ప్రెస్ మీట్ పెట్టారు. నా మీద ప్రెస్ మీట్ పెట్టారా, ఆయన ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నప్పుడు ఈ ఆలోచన వచ్చి మాట్లాడినారా అన్నది నాకు తెలియదు, కానీ నా గురించి మాట్లాడినారు. ఒకసారి వినండి. నేను తెలియకొడతానండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మొదట్లోనే అంబటి రాంబాబు గారు వెనక ఫ్లెక్సీ పెట్టుకొని పక్కన ఒక నలుగురిని పెట్టుకొని ఒక స్క్రిప్ట్ రాసుకొని నాకు తెలియక అడగతాను చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అంటున్నాడు. నిజంగా నీకు తెలియకే అడుగుతావు నువ్వు. నీకేం తెలుసు? నీకు రాజకీయం తెలియదు, రాజకీయ భాష తెలియదు. ఎంతో మునుపు నారా లోకేష్ గారు మాక్ అసెంబ్లీ అని పిల్లల యొక్క ఉజ్వల భవిష్యత్తు, రాజ్యాంగం మీద లేదంటే అసెంబ్లీ మీద వాటి మీద కొంచెం అవగాహన పెంచేందుకు పిల్లల్ని ఒక అసెంబ్లీ లాంటి దాంట్లో కూర్చోబెట్టి వాళ్ళ చేత చేయిస్తే దాన్ని పట్టుకొని అప్పటికప్పుడు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని నిజమైన అసలైన అసెంబ్లీలో ఆ పిల్లల్ని కూర్చోబెట్టచ్చా అన్నాం. అక్కడ పత్రికా విలేకరులు సార్ అది నిజమైన అసెంబ్లీ కాదండి, మాక్ అసెంబ్లీ అనగానే అవునా అయితే నాకు తెలియదు, సార్ దాని గురించి వదిలేద్దాం అన్నావు. అది తెలియదు నీకు. దానితో పాటు పత్రికా విలేకరులు పోలవరం ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది అని అడిగారు నేను. ఎందుకంటే నువ్వు ఒక నీటిపారుదల శాఖ మంత్రివి, నీకేదో పెద్ద నాలెడ్జ్ ఉంది, అవగాహన ఉంది అనుకున్నారు. కానీ మన దగ్గర ఏమీ లేదన్న సంగతి వాళ్ళకి తెలియదు కదా. అడగగానే పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ డిఫికల్ట్ ప్రాజెక్ట్, అది ఎవరికి అర్థం కాదు, ఎందుకంటే నాకు అర్థం కాదు కాబట్టి, నాకు తెలియదు కాబట్టి అన్నావు. ఒక నీటి పారుదల శాఖ మంత్రులుగా ఉన్నావు, రాజకీయంలో ఉన్నావు, దాని గురించి కూడా నీకు తెలియదు. నీకు తెలిసింది ఏంటి? గంట అరగంట సంజు సుక్కు. నేను కాదుగా ఈ మాట్లాడేది. యూట్యూబ్ లోకి వెళ్ళి వీడియోలు ఎదిగితే నీ గురించి వచ్చే ప్రతి వీడియోలో కూడా ఇదే ఉంటది, గంట అరగంట సంజు సుక్కు. నీకేం తెలుసు? మరి తెలుసుకోవాలన్న ఆలోచన లేదు, నీకేమీ తెలియదు. కానీ అసెంబ్లీలో ఎలా ఆడవాళ్ళని దూషించాలి, పబ్లిక్ లో ఎలా టార్గెట్ చేయాలి, ఎలా అబద్ధాలు చెప్పాలి, అసత్య ప్రచారాలు చేయాలి అనేది మాత్రం బాగా తెలుసు నీకు. నాకు తెలియక అడుగుతున్నాను చంద్రబాబు గారు అంటే నీకేమీ తెలియదు. నేను చెప్తున్నాను కదా, తర్వాత ఏం మాట్లాడో విందాం. ఎవరండి కిరా కార్పినా? ఎవడండి కిరా కార్పినా? నేను ఎవడనేది నీకు బాగా తెలుసు. ఆర్కే రోజా గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, మీ వాళ్ళని అడుగు చూడు తెలుస్తుంది. నీకు కూడా బాగా తెలుసు అనుకుంటా. నేను తెలియపోవడం ఏంటి? ఎవడో కిరా కార్పి అంట. ఎవడండి కిరా కార్పి అంట? ఎవరైతే అసత్య ప్రచారాలు చేస్తారో, అసత్య ప్రసారాలు చేస్తారో, తప్పుడు ఆరోపణలు చేస్తారో, మార్ఫింగ్ వీడియోలు చేస్తారో వాళ్ళ మీద ఎగిసి పడతా ఆడే కిరా కార్పి. నా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు విలువలు విసరున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి గొప్ప కార్యక్రమాలు చేస్తుంటే వాటిని మీరు తప్పుదో పట్టిస్తుంటే ఎదురు తిరిగి మాట్లాడతా. నేనే కిరా కార్పిని. నేను ఏ విషయంలో అయినా సరే వైఎస్ఆర్సీపీ చేసేటువంటి అసత్య ప్రచారం అయినా సరే వాటిని తిప్పికొడతా. నేను బాగా తెలుసు. నేను తెలియకపోవడం ఏంటి నీకు? ఏదో తెలియనట్టు, ఈ మధ్యన తెలుసుకున్నట్టు, ఎవరో రాసిచ్చినట్టు నీకు తెలియదా నేను ఎవరో? గతంలో కూడా నా మీద ప్రెస్ మీట్లు పెట్టావుగా, మరి ఈ మధ్యలో ఏమొచ్చింది నీకు? ఎవడండి ఆర్పి అంట? ఇన్ని బూతులు మాట్లాడతాడు సీమరాజు. ఇన్ని బూతులు మాట చూశారుగా. వాళ్ళనేమో మీరు పెట్టుబడి పెట్టి మాట్లాడిస్తారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరు. ఇప్పుడు ఎన్ని బూతులు మాట్లాడతాడు అంటున్నావు. నేను మాట్లాడినటువంటి బూతుల్ని నీ దగ్గర బాగా సంపాదించిన డబ్బులు ఉంది కదా, జనాల డబ్బులు మెక్కావు కదా, బాగా మైన్స్ అయినా, వైన్స్ అయినా, గ్రావెల్ అయినా, ఇసుకైనా బాగా దందాలు చేసి సంపాదించిన డబ్బులు ఉన్నాయి కదా. ఆ డబ్బులతో ఒక స్క్రీన్ కొనుక్కో ఉంటావు కదా నాకు తెలిసి. పాటికి ఆ స్క్రీన్ లో కిరా కార్పి ఏం మాట్లాడినాడు అనేది నువ్వు చూపించు, జనాలకు కూడా తెలుస్తుంది కదా. జనాలకి నా గురించి తెలియకపోవడం అంటే ఏమీ లేదు. నా వీడియో జనాల్లోకి వెళ్తే అందరికీ కనబడేటట్టే ఉంటుంది. అందరూ నా వీడియోల కోసం వెయిట్ చేస్తారు, చూస్తారు. ఇందులో తప్పేమీ లేదు. నేను నిజం మాట్లాడతా, నిర్భయంగా మాట్లాడతా. మీరు చేసే మోసాల్ని, పచ్చి అబద్ధాలని ఎండగడతాను. నేను మాట్లాడిన వీడియోలు నీ దగ్గర ఉంటే అక్కడే మాట్లాడుతున్నావు కదా, అక్కడే చూపించు. కిరా కార్పి ఏం బూతులు మాట్లాడినాడు, ఏం అసత్యాలు మాట్లాడినాడు, ఎవరిని ఇబ్బంది పెట్టాడు. బూతులు అంటున్నావు. బూతులు అంటే తెలుసు కదా నీకు. బూతులు అంటే నీకు బాగా తెలుసు అని నేను అనుకుంటున్నా. బూతులు అంటే ఏంటి? కొడాలి నాని, వల్లభనేని వంశీ, శ్రీరెడ్డి, బోరుగడ్డ, పంచప్రభాకర్, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, రోజారెడ్డి వీళ్ళు మాట్లాడారు చూడు, వాటిని బూతులు అంటారు. ఈ మధ్య కాలంలో ఇంకొక వ్యక్తి దాంట్లో చేరాడు, చేరువయ్యాడు. ఇప్పుడు జైల్లో కూర్చొని ఓచలు లెక్క పెడుతున్నాడు. ఎలాంటి కేసులు కూడా ఆధారాలతో బయటపడ్డాయి కూడా తెలిసిందని చెప్పింది. బూతులు మాట్లాడుతున్నాడు అంటున్నావు. అసలు నీకన్నా మించిన బూతులు మాట్లాడే ఎవడన్నా ఉన్నాడా? అసెంబ్లీలో ఆడపడుచు భువనేశ్వర గారిని ఎన్నేసి మాట్లాడినావు నువ్వు? బయటకు వచ్చిన తర్వాత ఎన్ని బూతులు మాట్లాడావు నువ్వు? చంద్రబాబు నాయుడు గారి గురించి ఎలాంటి భాష వాడావు నువ్వు? నువ్వు మళ్ళీ నా గురించి మాట్లాడుతున్నావా? సీమరాజా గారు, ఆయన మీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి అనుకుంటా, ఆయన మీ గురించి మాట్లాడుతున్నాడు అంటే మీరు సిగ్గుతో తల దించుకోవాల్సింది పోయి ఆయన మీరు టార్గెట్ చేయడం ఏంటి? మీ పార్టీలో ఉండే వ్యక్తిని ఆయన మీరు అన్నగా భజన చేస్తారు, అన్నని వెనకేసుకొని వస్తారు. సీమరాజా గారు అలా కాదు కదా. అన్న ఇది మనం తప్పు చేస్తున్నాం, ఇలా మాట్లాడుతున్నాం, ఇలా చేయడం వల్ల మనం ఓడిపోతున్నాం అని మీరు సంవత్సరంలో ఒకసారి 2 సార్లు కూడా కండువా వేసుకోరు, అసలు వేసుకోరు.
ఆ వ్యక్తి 24/7 365 days కండువా వేసుకొని నీట్గా ప్రతిదీ జనాలకు అర్థమయ్యేటట్టు జగన్మోహన్ రెడ్డి సీమరాజా గారిని ఫాలో అయితే చాలు, కాస్త బాగుపడతాడు. మీ వల్లే కదా సర్వనాశనం అయిపోయాడు. ఇక్కడ చూడండి, నేను కంప్లైంట్ ఇచ్చా కిరాకార్పి మీదను సీమరాజు మీద, మీకు గుర్తుందో లేదో, పోలీసు వాళ్ళు మీరు చేయమన్నారు. నా మీద సీమరాజా గారి మీద కంప్లైంట్ ఇచ్చారంట, పోలీసు వాళ్ళు తీసుకోవట్లేదంట అంటున్నారు. మరి పోలీసు వాళ్ళు కంప్లైంట్ తీసుకోవాలన్నా మన పేపర్ మీద పెన్ను పెట్టి సంతకం పెట్టి ఏదో ఒకటి రాసి ఇచ్చేస్తే తీసుకోరు కదా. అది సీమరాజా గారైనా, కిరాకార్పి గారైనా, ఇంకొక గారైనా, లేదా ఇంకొకరైనా, ఎవరైనా అందులో నిజాలు ఉండాలి. అందులో ఖచ్చితంగా ఏదో ఒకటి జరిగి ఉండాలి కదా. అలాంటివి జరగనప్పుడు అలాంటి వాటిని పోలీసు వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? నువ్వు చూపించు, ఏం జరిగింది నువ్వు చూపించాలి కదా. నువ్వు ఎక్కడే చూపించలేకపోతున్నావు అంటే వైట్ పేపర్ మీద ఏమి రాసి చూపిస్తావు? దానికి మళ్ళీ పెద్ద ఏదో షాక్ అయిపోయినట్టు విషయం అన్నారు. తర్వాత కోర్టుకి వెళ్ళా, కోర్టు వారి ముట్టికెళ్ళి వేసిన తర్వాత రిజిస్టర్ చేశారు, యాక్షన్ తీసుకోరు. ఏయ్! ఆ తర్వాత ఈయన కోర్టుకి వెళ్ళాడంట. అక్కడి నుంచి అంటే ఒక గ్లాసు మంచిలు తాగినట్టున్నాడు, కోర్టుకి వెళ్ళిపోయాడంట. కోర్టు మొటికాయలు వేసి అప్పుడు ఏదో రిజిస్టర్ చేశారు, యాక్షన్ తీసుకోమని చెప్పారు, ఏదో చెప్తున్నాడు. ఇదిగండి, యాక్షన్ తీసుకోరు. అలా యాక్షన్ తీసుకోవాలి అంటే ఫస్ట్ నీ మీద యాక్షన్ తీసుకోవాలా. ఫస్ట్ అసెంబ్లీ దగ్గర నుంచి, బాహ్య ప్రపంచంలో రోడ్ల మీద దగ్గర నుంచి, ఫోన్ కాల్ రికార్డింగ్ లో దగ్గర నుంచి, అంతెందుక నీ సొంత అల్లుడే, నీ గురించి ఎవరు సర్టిఫికేట్ ఇవ్వనక్కర్లా, నీ క్యారెక్టర్ గురించి బయట వాళ్ళు చెప్పనక్కర్లా, నీ సొంత అల్లుడే మా మామ ఒక దొంగ, మా మామ మంచోడు కాదు, మా మామ మొహం చూస్తే ఉదయాన్నే మేము ఇంక చెప్పనక్కర్లేదు, మా మామని దయచేసి ఓడించని చెప్పాడు. సరే, జనాలు ఎలాగో నేను ఓడిద్దాం అనుకున్నా, ఓడించేశారు, అదేనే విషయం. నీ అల్లుడే నీ గురించి చెప్పాడు, నువ్వు నా గురించి చెప్తున్నావా? చూడండి, అదే కేవీ రెడ్డి ప్రశ్నారావణ అయితే 500 మంది పోలీసులు వెళ్ళిపోతారు మీ దుంపదగా. అంటే కేవీ రెడ్డి, ప్రశ్నారావణ్ అమాయకులు, అనామకులు, బాగా విశ్లేషకులు, వివరణ ఇచ్చేవాళ్ళు, రాజకీయ భాష, రాజ్యాంగ భాష తెలిసిన వాళ్ళు, వాళ్ళని పట్టుకుని వెళ్ళిపోతారు, 500 మంది పోలీసులు పోతారు అంటున్నాడు. మరి ఈ అంబటి రాంబాబు ఇలా మాట్లాడాడు కదండి, ఒకసారి వాళ్ళు మాట్లాడినటువంటి భాష కూడా మనం విందాం. ఏముంది దాంట్లో వినండి. రాధా మనోహర్ దాస్, ఈడు అడుక్కోకపోతే ఈడికి బతుకులేదు, ఆడు దగ్గరకు వచ్చిన అమ్మాయిల్ని గోకుతాడు, ఆడు క్రిస్టియన్ల గురించి మాట్లాడతాడు. రే రాధా మనోహర్ దాస్, కొడక్క దొరుకుతావు, నువ్వు మతాల మధ్యలో చిచ్చు పెడుతున్నావు, ప్రభుత్వాలు మారతాయి కొడక, నీ బట్టలు పదీసి రోడ్డు మీద తొక్కి నారతీస్తావని పవన్ కళ్యాణ్ చెప్తాడు కదా, అలాగే తొక్కి నారతీస్తారు కొడక. పవన్ కళ్యాణ్ నోట్లో సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్న ధర్మం అని చెప్పని అంటారు, దాన్ని బూతు కింద కూడా వాడతారు. మరి ఏమమ్మట రాంబాబు, మరి పవన్ కళ్యాణ్ గారిని అన్నటువంటి ఆ మాట రావణ్ ప్రశ్న ఇంట్లో తీపించుకొని నువ్వు అనిపించుకో, అదే మాట నువ్వు అనిపించుకుంటావా? లేదు, అదే పదజాలాన్ని అతను ఏదైతే అన్నాడో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి దాన్ని పదే డీజేలో వాడతారు, డీజేలో వస్తుంది, ఆ డీజేలో చేపించుకొని అందులో నీ ఫోటో వేసుకొని ఆ డీజే వచ్చే సాంగ్ ని నీకు ఆపాదించుకుంటావా? సనాతన ధర్మం గురించి, హైందవ ధర్మం గురించి ఎలా మాట్లాడాడో అలానే మాట్లాడానా? ఎలాంటి పరుష పదజాలాన్ని, ఎలాంటి బూతుల్ని కిరాకార్పి ఎప్పుడైనా వాడా? ఇందులో ఒక్కటైనా నువ్వు తీసుకొని చూపించగలవా? ఎంతో దారుణంగా మాట్లాడినాడు. సనాతన ధర్మాన్ని ఇంకోలా అంటారు. పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని ఏమన్నాడు? హైందవ ధర్మాన్ని ఎలా కించపరుస్తున్నాడు, ఎంత యాటిట్యూడ్ తో మాట్లాడుతున్నాడు. దళిత క్రైస్తవ శంకారం అని పేరు చెప్పి వాళ్ళందరినీ పోగేసి నడి రోడ్డు పక్కన ఒక బహిరంగ సభ పెట్టి ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు. గతంలో కూడా నక్సలిజం సపోర్ట్ చేస్తూ ఉగ్రవాదాన్ని కూడా సపోర్ట్ చేశాడంట. నేను ఆ వీడియో నాకు దొరకలేదు, మళ్ళీ పెడతా. ఒక్కొక్క వీడియో చూస్తే ఎంతో దారుణంగా మాట్లాడుంటాడో, ఎంత దుర్భాషలు మాట్లాడుంటాడో. నేను మాట్లాడతాను ఇలాంటి మాటలు. ఇతను అనామకుడా, ఇతను అమాయకుడా, ఇతను ప్రశ్నించేవాడా, ఇతను మీ సోషల్ మీడియా యాక్టివిస్టా? ఇలాంటి వ్యక్తులు మీరు వెనకేసుకుని వస్తున్నారంటే ఇందుకు కదా మీరు రాజకీయాలు వెనకబడిపోయింది. మరి చూడండి, ఇలాంటి వ్యక్తి మీద ఎందుకు సెక్షన్ నమోదవ్వండి? ఇలాంటి వ్యక్తుల్ని ఎందుకు జైల్లో పెట్టరు? ఇలాంటి వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయరు? భావ ప్రకటన అని చెప్పి మీ ఇష్ట ప్రకారం బహిరంగ సభలు నిర్వహించి దారుణంగా అధికారం మళ్ళీ వస్తే ఏదైనా మంచి పదవులు వస్తాయని ఆలోచించి ఒక డిప్యూటీ సీఎం మీద, లేదా ఒక సీఎం మీద, ఒక ఐటీ శాఖ మంత్రుల మీద, అధికారుల మీద అహంకారంతో మాట్లాడితే వినేసి కూర్చునేసి ఉంటారా? రాజ్యాంగం లేదా? సెక్షన్లు లేవా? కేసులు లేవా? లా లేదా? కోర్టులు లేవా? జడ్జిలు లేరా? లాయర్ లేరా? మరి నువ్వు కూడా ఒక లాయర్ అంటావు కదా, ఇలా మాట్లాడితే ఎలాంటి కేసులు ఉంటాయి నువ్వు చెప్పు. నేను అతి పెద్ద లాయర్ని, నేను ఎప్పుడెప్పుడు కోర్టుకి వెళ్తుంటావు కదా, మరి ఇలా మాట్లాడితే కేసు అవుతుందా లేదా చెప్పు నువ్వు. మరి ఈయన గురించి చెప్తాడు కేవీఆర్ అని. చూడండి, మన ఎరిబుకు రాజ్యాంగం హైటెక్ సిటీ నేనే కట్టించిన, హైదరాబాద్ ను ప్రపంచ పటంలో పెట్టిన,
ఇట్లాంటి సొల్లు డబ్బాలు అయితే కొట్టుకుంటా ఉంటారు అనమాట. మన విజనరీ క్రియేటివ్ జీనస్ కదా ఆయన, ఫస్ట్ కలగంటాడు. అబ్దుల్ కలాం కలలు కనమన్నాడు కానీ కథలు మింగమని చెప్పలేదని ఏదో. దీన్ని అడ్మినిస్ట్రేషన్ అంటారా, అంటారు దీన్ని. ఇక మన పచ్చపత్రికలు, ఈ లుచ్చ పత్రికలు, బకోడ పత్రికలు, టిష్యూ పేపర్స్, టాయిలెట్ పేపర్స్, సిపి ఏడుపులతో ఏం సంబంధం? రబ్బే వకుఫ్. మన బాబు గారు తెలంగాణలో ఆయన ప్రమేయం ఏంది, ఆయన ప్రాధాన్యం ఏంది, ఆయన ప్రస్థానం ఏంది, బొచ్చు కూడా లేదు. నిజంగా చెప్పాలంటే చంద్రబాబు గారు ఆయనకు చిప్పు అని చెప్పి కేబినెట్ సహచారం. చెప్పు అమ్మటి రాంబాబు, ఇదే వ్యక్తిని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి ముందు నిలబెట్టి ఈ మాటలు అనమని చెప్పి చూద్దాం. దమ్ము ఉంటే ఈ వ్యక్తిని తీసుకెళ్లి ఇదే మాటల్ని జగన్మోహన్ రెడ్డి దగ్గర అనిపించు. ఇందులో బూతులు లేవు కదా, తప్పేమీ మాట్లాడలేదు కదా, జస్ట్ ప్రశ్నించాడు కదా, మంచి రాజకీయ నాలెడ్జ్ ఉన్నాడు కదా, జర్నలిస్ట్ కదా, మాట్లాడచ్చు. జగన్మోహన్ రెడ్డి గురించి ఇదే విధంగా ఆ పక్కన కూర్చోబెట్టి ఒక బాదం పిస్తా, ఒక కాఫీ, ఒక టీ ఇచ్చి మాట్లాడించండి. ఈ భాష నేను వాడానా? ఎంత పచ్చు బూతులు ఇవి, ఎంత దారుణంగా. ఏమి నీకు కనబడట్లేదా ఇవి మాట్లాడినప్పుడు నువ్వు ఒక లాయరు కదా, ఎలాంటి కేసులు పెడతారు, ఎలా తీసుకెళ్తారు, ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది చెప్పు. నువ్వు దీని గురించి కిరాక్ కార్పి మాట్లాడినాడు అంటున్నావు. అంబటి రాంబాబు ఎవడో కిరాక్ కార్పి కాదు, ఎవడో అన్నది మీకు బాగా తెలుసు. కిరాక్ కార్పి ఏం మాట్లాడినాడు, ఏం తప్పు చేసినాడు అనేది నువ్వు చూపించు, నేను వెయిట్ చేస్తూ ఉంటా. లేదంటే మన ఇద్దరం కూర్చుందాం, ప్రజలు మన ఇద్దరిని ప్రశ్నిస్తారు. దమ్ముంటే రా. ఏదో అన్న పైసలు ఇస్తాడు, అధికారంలోకి వస్తే మంచి మంచి పదవులు ఇస్తాడు అని మాత్రం ఆశించకు. ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు. అందుకే మనకు 11 ఇచ్చారు. ఇలా ప్రెస్ మీట్లు పెట్టి గంట అరగంట ప్రజల్ని ఇబ్బంది పెట్టబాకు. థ్యాంక్ యూ సో మచ్.